నమస్తే అందరికీ. ఎగ్జామ్స్ ఉన్నాయని నేనైతే ఊరికొచ్చేసాను. సో, ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్‌కొచ్చాను. సో, రావడమే నేచర్ వర్షంతో అయితే వెల్కమ్ చెప్పింది. అంత వర్షంలో గూడా మనమైతే మన పనులేమి ఆపుకోలేం గదా! సో, ఫస్ట్ రూమ్‌కి రాంగానే పాలైతే పొంగిచ్చేసాం. వాడు యాక్చువల్‌గా జాయిన్ అయ్యి రూమ్‌లో 2 మంత్స్ అయింది. బట్ నేనొచ్చేదాకా వెయిట్ చేస్తా ఉన్నాం పాలు పొంగియడానికి. సో, కొత్త రూమ్‌లో పాలు పొంగిచ్చేసాక సరదాగా బయటికెళ్ళాము. ఫస్ట్ టైం నేను పాల ప్యాకెట్ కట్ చేసి పోయడం అనమాట. మనకెప్పుడు అలవాట్లేదు పాల ప్యాకెట్ పోయడం. ఎక్కడ పోద్దో అన్న టెన్షన్‌తో పోస్తా ఉన్నాను. సో, ఆ తర్వాత అయితే బయటికెళ్ళిపోయాము. వర్షం పడుతుంది కదా! చిన్న పనులుంటే చూసుకొని అలాగే ఫుడ్ తెచ్చుకుందామని బయటికెళ్ళాము. సో, అంత వర్షంలో బయటికెళ్ళి చాట్ అయితే తినేసాం. చాట్ అయితే సూపర్ ఉన్నింది. వర్షం ఒక పక్క వర్షం పడతా ఉంది. పైన నీళ్ళు కారుతూ ఉన్నాయన్నమాట. ఎనకాల తడిసిపోతా ఉంది. అయినా కూడా ఆ వర్షంలో ఆ చాట్ చాలా వర్త్. టేస్ట్ అయితే సూపర్‌గా ఉన్నింది. నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆ స్పైస్ లెవెల్ అంతా సూపర్‌గా ఉన్నింది. సో, చాట్ అయితే కంప్లీట్ చేసాం. చాట్ కంప్లీట్ చేశాక వర్షం అయితే ఆగలేదు. సో, అలా మా వాడు కాఫీ తాగుదామన్నాడు. సో, నాకు కాఫీకి అంత పెద్ద ఫ్యాన్ కాదు కదా! ఎప్పుడో రేర్‌గా వర్షం పడితే ఎన్విరాన్మెంట్ సపోర్ట్ చేస్తే తప్ప కాఫీ తాగను. సో, ఎలాగో వర్షం పడుతుంది కదా అని కాఫీ అయితే టేస్ట్ చేసాం. కాఫీ కూడా బాగుండింది. కాఫీ తాగేసి వెంటనే రూమ్‌కొచ్చాం. లైట్‌గా డిన్నర్ కంప్లీట్ చేసాము. సో, నెక్స్ట్ డే ఎగ్జామ్‌కి వెళ్ళాలి కాబట్టి కొంచెం త్వరగా పడుకునేసాం డిన్నర్ తినేసి. సో, దట్స్ ఆల్ ఫర్ నౌ. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.